ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది నాకు, ఇది సీతకు. ముందు నాది తింటాను, తర్వాత సీత ఐస్ తింటాను. సీత, నా పుల్ల ఐస్ తింటున్నావేంటి మామా? ఇది నీ ఐస్ అని నీకెలా తెలుసు? 2 ఐసులు కొన్నావు కదా, ఒకటి నీకు ఇంకొకటి నాకు. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలీదు. నన్ను తలుచుకుని నాకిష్టమైన పుల్లైస్ నువ్వు తింటుంటే నేను రాకుండా ఎలా ఉంటాను మామా? నిజం చెప్పనా సీత, నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావడం వల్ల నాకు ఎంత రిలీఫ్గా ఉందో తెలుసా? ఎందుకు మామా? ఏదైనా టెన్షన్లో ఉన్నావా? చాలా పెద్ద టెన్షన్లో ఉన్నాను. బుర్ర బద్దలైపోతుంది. ఏమైంది మామా? నేను మిథునని పెళ్లి చేసుకోవాలంట, లేదంటే మనతో చేసుకున్న బిజినెస్ డీల్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటారంట. అదేం దిక్కుమాలిన కండిషన్ మామా? కొంపదీసి నువ్వు ఒప్పుకున్నావా? చిచి, నేనెందుకు ఒప్పుకుంటాను? అవును, ఎంతైనా నువ్వు ఈ సీతారాముడివి. నేనా కండిషన్కి ఒప్పుకోలేదని మిథున ఇంకో ఫిట్టింగ్ పెట్టింది. రేపు తనతో కలిసి బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలంట. ఆ రాముడి కోసం తాటకి ప్రయత్నించినట్టు నీ కోసం మిథున రాక్షస ప్రయత్నం చేస్తుందన్నమాట. ఇదంతా నీ వల్లే సీత. నేనేం చూశాను మామా? నువ్వు నాకు దూరంగా ఉండడం వల్లే మిథున నాకు దగ్గర అవ్వాలని చూస్తుంది. నువ్వే నా పక్కనుంటే మిథున నా దగ్గరికి వచ్చేదా? బాగుంది మామా. నేనా నీకు దూరమయ్యాను? నువ్వే కదా నన్ను దూరంగా పెట్టావు. తర్వాత ఇంటికి రమ్మని అడిగాను కదా. నా మీద మీ పిండి వేసిన నింద పోకుండా ఎలా వస్తాను మామా? నువ్వు రమ్మన్నా ఇంటికి రావు, మిథున వద్దన్నా దగ్గరకు వస్తుంది. నాకు మిథున ఇష్టం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. బిజినెస్ ట్రిప్పే కదా, వెళ్ళు మామా. నాకు తనతో వెళ్ళాలని లేదు సీత. వెళ్తే ఏమవుతుంది? అది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ తిరిగి వచ్చే ట్రిప్ కాదు. 2-3 డేస్ అక్కడే ఉండాల్సి వస్తుంది. ఓ, మిథునతో ఉంటే టెంప్ట్ అయిపోతాను అని భయపడుతున్నావా? మిథున అసలే కత్తిలా ఉంటుంది. నువ్వు టెంప్ట్ అయిపోయి మిథునతో ఏమైనా చేసావనుకో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను రాముని, ఆ శ్రీరాముడు లాంటోడిని. నా సీతని తప్ప పరాయి ఆడదాని వంక కన్నెత్తి కూడా చూడను. నువ్వు టెంప్ట్ అవ్వకపోయినా మిథున నిన్ను టెంప్ట్ చేస్తే ఏం చేస్తావు మామా? అసలే మిథున కన్ను నీ మీద పడింది, తప్పించుకోగలవా? ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాను సీత, నన్ను ఇంకా టెన్షన్ పెట్టుకో. ఇందాకే నేను ట్రిప్కి వెళ్ళను అన్నాను. ఏదైతే అదైంది. ఇప్పుడే ముఖర్జీ అంకుల్కి ఫోన్ చేసి ట్రిప్ క్యాన్సిల్ అని చెప్తాను. ఏ ఆగు మామా, టెన్షన్ పడకు. నీ మీద నీకు నమ్మకం ఉంది కదా, అలాగే నాకు కూడా నీ మీద నమ్మకం ఉంది. హ్యాపీగా బిజినెస్ ట్రిప్కి వెళ్ళి రా. అది కాదు సీత. నీకు ఎలాంటి సమస్య రాదు మామా. నీ మనసులో నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఇంకో ఆడదానికి నువ్వెట్టి పరిస్థితుల్లో దగ్గర కాలేవు. ధైర్యంగా వెళ్ళిరా. ఆల్ ది బెస్ట్ మామా. థ్యాంక్ యూ సీత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.